సరే ఇదిగో ఇంగ్లీష్ అడుగాక ఆడి పేరు చెప్పి స్టాండప్ అనాలా ఎవరికి కూర్చోరు నువ్వు ఆడి పేరు చెప్పి అప్పుడు పిలు ఇదిగో యాస్మినే అందరినీ ఏబిసిడి లేనా ఏ ఫర్ అని ఎఫ్ఆర్ అని అవి అడగాల ఇదిగో పిల్ల నువ్వు అలా చెప్పేయకూడదు వరుసగా ఆమె అడిగిన దానికి చెప్పాలి నువ్వు కాదు బిఏఎల్ఎల్ బాల్ అలాగనకూడదు స్టాండప్ అనాలా బేగా ఫ్రైడ్ రైస్ బేగా అంటామని ఆడు ఆకలేసి చేస్తున్నాడు ఏడ్చేస్తున్నాడు ఇందాకేమో అన్నం ఎత్తినేమో తిన్నాడు కదంతా కలిపి అక్కడ దగ్గర పెట్టేసాడు ఒరే అయిపోయిందా ఆదిత్య అయిపోయిందమ్మా ఇదిగో ఏ ముక్కల కింద కోసేయట్లేదు నీటిలో కడిగి శుభ్రంగా ఎల్లుల్లిపాయలు మొత్తం అన్నీ ఆదిత్య నా బాగు కదా అయిపోతుంది ఆగరా మరి ఇందాక అన్నం తినరా అంటే వద్దన్నా మరి అయిపోతుంది ఆగమ్మ అయిపోతుంది ఆగ బాగు కదా ఇగో అయిపోతుంది ఆగమ్మ పచ్చిమిరకాయలు తీసుకో పచ్చిమిరకాయలు శుభ్రం కడుగు ఇది నలుపు ఉండకూడదు ఈ పచ్చిమిరకాయలు కోసేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా అయిపోయింది ఒరే ఆడోకరా అయిపోయింది ఆడోకరా ఫ్రైడ్ రైస్ అయిపోయింది ఆడ బాగు కదా పిల్లలు ఏంటంటే మనం వేసినప్పుడు తినరు మనం అన్నం వేసినప్పుడు తినరు వాళ్ళకి కావాల్సినప్పుడేమో ఉండదు ఇలాగే పేడం తెస్తుంటారు ఒక్కోసారి మరి అయిపోతుంది ఆగరా సరిపోతాయి రెండు కత్తిపేట శుభ్రం కడుగు పడుకో అయిపోయింది పడుకో ఎంతరా 5 నిమిషాలు ఫ్రైడ్ రైస్ బేన్ అయిపోద్ది అయిపోయింది ఆగమ్మా బాగుంది చికెన్ ముక్కలు మాత్రమే తిని ఇందాక అన్నం మానేసాడు చికెన్ ముక్కలు తింటాడు అన్నం తినడు వాళ్ళు ఇప్పుడు ఆకలి ఎడుతున్నాడు ఇందాక ఎత్తినా తినలేదు ఆట మీదకి వెళ్ళిపోయాడు టైం చూస్తే 7 కూడా అవ్వలే ఎక్కడ 6:30 ఎంత అయింది 6:49
అయిపోతుందమ్మా అయిపోతుంది ఆడకుండా అయిపోతుంది మీకోసం కంగారు పడి చేస్తున్నాం అమ్మ అంతెందుకు తగ్గించు కసిమైందంటే మొత్తం పోద్ది అవసరమైతే ఇది అంత ఉప్పు తగ్గినా సరే మనం ఫ్రైడ్ రైస్లో వేసుకుని ఉప్పు సరిపోద్ది తిప్పు బాగా ఎరా చొక్కా వేసుకోలేదా చొక్కా లేకపోతే చొక్కాలు ఇంటికి లేవురా నాయన నీకు ఏ రోజు పడితే ఆ రోజు ఉంచలేదా ఇక్కడ అయిపోయిందమ్మా ఆదిత్య అయిపోయింది కంగారు దానికి నూనె లేదు ఇందులోను ఏం లేదమ్మా ఎంతసేపు నూనె లేకుండానే వెలిగింది ఇది ఎంతో పోతా నూనె ఎంతో బాగుంది మరీ ఎక్కువైతే బాగోదు ఇప్పుడు పోయి కాదు అయిపోతుంది ఆగండిరా మీకోసం కంగారు పడి చేస్తుంటాను చేతి పోసి ఇది నాటు కొత్తిమీర వాసన మట్టుకు భలే వద్దే మనకు ఫ్రైడ్ రైస్లోకి వాసనే కాబట్టి మనకు కావాల్సిందే చూసావు ఎంత బాగా వస్తుందో కోసే కిందకేక ఈ మట్టి మొత్తం తీసేస్తాను ఎలాగ ఇందులో నీడ బారిపోయి లెగుతులేదు కదా టబ్బలో పోతాను కోసే ఉన్నకాడ కోసే కరెక్ట్గా ఫ్రైడ్ రైస్లో సరిపోద్ది అక్కడ టబ్బలో పోతాను ఇక్కడ కదా అయిపోయింది తక్కువ చాలు గరం మసాలా ఎక్కువగా వేయకూడదు చాలు కొత్తిమీర ఇంత లావుగా కోసుకోకూడదు కొద్దింత పొట్టులాగా కోసుకోవాలి
ఇలాంటి సడన్గా ఈ కంచాల మీద పడ్డారా? ఇలా చిన్న కంచాలు ఉన్నాయిగా. తీసుకురా బాబు, ఇక నీకు తీసుకో, ఇక తీసుకో. తీసుకున్నారు వీటన్నిటిలోనా? అయ్యో ఇదేంటి కూరలు పెట్టుకున్నట్టు అలా పెట్టుకున్నారేంటి? అక్కడికెట్టు మొత్తం అన్నీ నీకేనండి. ఆడ అలా పెట్టుకుంటున్నాడు కానీ అవన్నీ తినడాడు. తినండి అమ్మ. ఫ్యాన్ వేస్తాను, తినండి. చల్లారిపోతే బాగోదని ఫ్యాన్ కట్టేసాను. వేడి పెడితే తినాలి ఫ్రైడ్ రైస్, చల్లారిపోతే అసలు బాగోదు. ఎలాగో సరిపోయిందా టేస్ట్? కసిపోయిందా?